హాయ్ హలో అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ స్టూడెంట్ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయి కదా. యాక్చువల్గా ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అంటే ఇప్పుడు 41% రిజెక్షన్స్ వచ్చినాయి అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో బాగా సర్క్యులేట్ అవుతుంది కదా. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, ఏంటి, డీప్గా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారా, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎంత టైం స్పెండ్ చేస్తారు అంటే వీసా ఆఫీసర్కి మన మీద ఎక్కువ ఫోకస్ చేసి డీప్గా క్వశ్చన్లు అడిగి మనం తీసుకొచ్చిన డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేసే అంత టైం ఉండదండి. వాళ్ళకి మోర్ ఆర్ లెస్ డైలీ 100 అప్లికేషన్స్ 150 అప్లికేషన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు స్టాఫ్ కూడా తగ్గారు కదా. తగ్గేటప్పటికి ఏమవుద్దంటే వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోతుంది. అంటే 8 అవర్స్ ఆఫ్ టైంలో ఒక 1 అవర్ లంచ్ తీసేస్తే మిగిలిన 7 అవర్స్లో వాళ్ళు నెక్ టు నెక్ డ్యూటీ చేస్తే పర్ డే 100 అప్లికేషన్స్ చూడాలంటే ఒక్కొక్క అప్లికెంట్ మీద వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేయగలరు అదొక్కటి మీరు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిటరలీ కొన్ని టైమ్స్లో అయితే దే కెన్ ఓన్లీ స్పెండ్ 30 సెకండ్స్ ఆన్ అప్లికేషన్, 30 సెకండ్స్ టు 1 మినిట్ మ్యాక్సిమం. అంటే వాళ్ళు మన అప్లికేషన్ మీద స్పెండ్ చేయగలిగేది సరే ఒక 5 మినిట్స్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్కి 5 మినిట్స్ వేసుకుంటే వాళ్ళు గంటకి 12 అప్లికేషన్ హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే, అంటే ఈ లెక్కన 8 అవర్స్ వేసుకున్నా 100 అప్లికేషన్స్ అవ్వవు, మధ్యలో ఒక 1 అవర్ తీసేయాలి అంటే 5 మినిట్స్ కూడా పాసిబుల్ కాదు. సో వాళ్ళకున్న ప్రెషర్కి, వాళ్ళకున్న అప్లికేషన్స్కి, అంటే ఒక వీసా ఆఫీసరు స్టూడెంట్ వీసా అప్లికేషన్ హ్యాండిల్ చేస్తాడు, నెక్స్ట్ సెకండ్లో H1 హ్యాండిల్ చేస్తాడు, ఆ నెక్స్ట్ సెకండ్లో B1 B2 హ్యాండిల్ చేస్తాడు, ఆ నెక్స్ట్ సెకండ్లో J1 హ్యాండిల్ చేస్తాడు. ఎందుకంటే పర్టికులర్గా ఈ ఆఫీసరు ఈ అప్లికేషన్సే చేయాలి, ఈయన ఓన్లీ స్టూడెంట్సే చేయాలి, ఈయన ఓన్లీ H1 చేయాలి, అలా ఉండదు కదా. అంటే మీరు ఆలోచించండి వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది అనేది. రకరకాల అప్లికేషన్స్ మీద పనిచేసి ఉంటారు కదా. ఇప్పుడు సడన్గా ఏదో ఒక B1 B2 అప్లికేషన్ మీద వాడు ఇంటర్వ్యూ చేశాడు, టక్కన నెక్స్ట్ అనగానే మనం స్టూడెంట్ వీసా మీద వెళ్తాం. వాడి మైండ్ మొత్తం ఫోకస్ చేసుకోవాలి యూనివర్సిటీల మీదకి, వాటి మీదకి, వీటి మీదకి. సో రిజెక్షన్స్ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఏంటి అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్లో, అంటే ఇంతకుముందు రిజెక్షన్స్ అయినాయి కానీ ఇప్పుడు స్క్రూటినీ ఎక్కువైన తర్వాత రిజెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే మన వీడియో టోటల్లీ ఫోకస్డ్ ఆన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ క్వశ్చన్ అండి. నేను ఏది చెప్పను, ద వన్ అండ్ ఓన్లీ వన్ క్వశ్చన్ మనం ఇవాళ డిస్కస్ చేసేది ఏంటంటే వై యు ఆర్ గోయింగ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే వీసా ఆఫీసరు నువ్వు అమెరికానే ఎందుకు వెళ్తున్నావు, ఇండియాలో ఎందుకు చదువుకోకూడదు, ఆస్ట్రేలియాలో ఎందుకు పోకూడదు, యూకే ఎందుకు పోకూడదు, లేకపోతే ఇన్ని రకాల ప్లేస్లు. ఆ సింగిల్ క్వశ్చన్ తోటే మీ అప్లికేషన్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ అయిపోయింది. అంటే అక్కడ మన వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. మెయిన్ అసలు మీ అప్లికేషన్ ఓపెన్ చేయగానే అడిగే క్వశ్చన్ వై ఈజ్ అమెరికా. దానికి మీరు ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా సరే స్టూడెంట్స్ ఎవరైనా వీసా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ రిజెక్షన్స్ మనం మొదలు పెట్టుకుంటూ వస్తే ఫస్ట్ రిజెక్షన్స్ ఎక్కడవుతాయి అంటే తొక్కలో యూనివర్సిటీలు ఏవో ఉంటాయి, 10 లక్షలకు 15 లక్షలకు 20 లక్షలు కట్టి మనం ఇంటర్వ్యూకి వెళ్తాం చూసారా, డౌట్ లేదు ఆల్మోస్ట్ వెళ్ళిపోతాయి అవి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇది చదువుకోవడానికి పోయే బ్యాచ్ కాదు, జాబ్ చేసుకొని పార్ట్ టైం జాబ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి పోయే బ్యాచ్ అని అవి అక్కడ చాలా వరకు ఎగిరిపోతాయి. మీడియం యూనివర్సిటీస్కి వచ్చేటప్పటికి ఈ అప్లికెంట్ ఎవరైతే ఉంటారో ఆ అప్లికెంట్ పర్ఫెక్ట్ సమాధానం చెప్పలేక ఎగిరిపోతాయి. కొంతమంది టాప్ యూనివర్సిటీకి అప్లై చేసిన వాళ్ళకి ఏంటంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఏది మన అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే టాప్ యూనివర్సిటీస్ కాబట్టి వాళ్ళ జీపీఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో వాళ్ళు ఫీజు ఎక్కువ కడతారు కాబట్టి అన్ని రకాలుగా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బట్ స్టిల్ టాప్ యూనివర్సిటీకి మనం అప్లై చేసాం కదా, గ్యారంటీ అప్రూవ్ అవుద్దా అంటే నో వే, అవి కూడా డినై అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే నేను ఇందాక చెప్పిన క్వశ్చన్,
వై యుఎస్ఏ అన్న దానికి చాలా మంది ఏం చెప్తారంటే నేను అక్కడికి వెళ్ళి బాగా చదువుకుందాం అనుకుంటున్నా, లేకపోతే మంచి ఈ టాప్ యూనివర్సిటీలో చదువుకొని మంచి జాబ్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే నా స్కిల్ సెట్కి అది మంచి కోర్సు, ఆ కోర్సు వల్ల నేను బాగా డెవలప్ అవుదాం అనుకుంటున్నా అని చెప్తారు. ఓకే, బట్ మరి మీ కంట్రీలోనే చదువుకోవచ్చు కదా, ఆ స్కిల్ సెట్కి బోల్డ్ అంత మంచి యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి కదా, ఎందుకు మీ కంట్రీలో నువ్వు చదువుకోలేకపోతున్నావు అంటే ఇక్కడ అంత బాగాలేవు యూనివర్సిటీస్, మా కంట్రీలో పెద్ద చెప్పుకునేంత గొప్పగా ఏం లేవు, అందుకని చెప్పి అమెరికా చాలా టాప్ కదా, అమెరికా గ్రేట్ కదా అంటే అమెరికాని పొగుడతా మాట్లాడుతుంటారు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు నీ కంట్రీని అండర్మైన్ చేసి మాట్లాడుతున్నావు. సో నువ్వు నీ కంట్రీని అండర్మైన్ చేసి మాట్లాడుతున్నావు అంటే ఇండియాలో యూనివర్సిటీస్ పెద్ద నా లెవెల్కి సరిపోయే యూనివర్సిటీస్ లేవన్నట్టు నువ్వు ఈ వీసా ఆఫీసర్కి చెప్తున్నావు. అంటే వీసా ఆఫీసర్ ఏమనుకుంటాడు, ఓహో అంటే వీడి కంట్రీనే అండర్మైన్ చేసినప్పుడు రేపు పొద్దున అమెరికా వచ్చిన తర్వాత మా కంట్రీని అండర్మైన్ చేయడం గ్యారంటీ ఏంటి అన్నట్టు ఆలోచిస్తాడు. సో అక్కడ మీ ప్రిపరేషన్ మాత్రం ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రం పర్ఫెక్ట్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చెప్తున్నారు వాడికి వీసా ఆఫీసర్కి, మీరు చెప్పాల్సింది ఏంటి అంటే నా పర్టికులర్ స్కిల్ సెట్కి నాకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్ మీద నేను ఇంకా హై లెవెల్ నాలెడ్జ్ పెంచుకుందాం అనుకుంటున్నా, ఆ యూనివర్సిటీలో హై లెవెల్ నాలెడ్జ్ పెంచుకొని అక్కడ కొన్ని రోజులు పనిచేసి నేను మళ్ళీ వెనక్కి వచ్చి మా ఇండియన్ కంపెనీస్లో పనిచేద్దాం అనుకుంటున్నా. ఇండియాలో కూడా టాప్ యూనివర్సిటీస్ కొన్ని ఉన్నాయి, కానీ ఇంకా టాప్ యూనివర్సిటీస్ నేను ఎత్తుకుతున్నాను. రీసెర్చ్ ప్రోగ్రామ్స్ బాగుంటాయి కొన్ని యూనివర్సిటీలో, ఎస్పెషల్లీ నేను అప్లై చేసిన యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీలో రీసెర్చ్ ప్రోగ్రామ్ ఆ యూనివర్సిటీకి ఫేమస్, అందుకని చెప్పి నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇండియన్ యూనివర్సిటీస్ కన్నా, యూకే యూనివర్సిటీస్ కన్నా, యుఎస్ మన ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ కన్నా ఈ పర్టికులర్ యూనివర్సిటీ నేను సెలెక్ట్ చేసుకున్న దాంట్లో రీసెర్చ్ ప్రోగ్రామ్కి వాల్యూ ఎక్కువ ఉంది. ఒకవేళ నేను రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ జాబ్ అప్లై చేసుకోవడానికి నాకు వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇండైరెక్ట్గా మీరు వాడిని ఫోకస్ ఎలా చేయాలి అంటే నేను చదువుకుంటా వెనక్కి వచ్చేస్తా అన్న దాని మీదనే ఫోకస్ చేయాలి. ప్లస్ ఎందుకు ఆ పర్టికులర్ యూనివర్సిటీ గ్రేటు, ఎందుకు నువ్వు ఇండియాలో చదువుకోలేకపోతున్నావు. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు ఇండియాలో కూడా బోల్డ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయని తెలుసు కదా, కాబట్టి ఐఐటి ఉంది, ఐఐఎం ఉంది, మన దగ్గర లేనివే ఉన్నాయండి, బోల్డ్ టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఖచ్చితంగా అమెరికా పోతున్నాం అంటే ఇంతకన్నా టాప్ ఉండాలి. అప్పుడు అలాంటప్పుడు చెప్పేటప్పుడు కూడా మీరు దీన్ని అండర్మైన్ చేయకుండా వాడిని కన్విన్స్ చేయగలగాలి. కొంతమంది ఎలా చెప్తారంటే బేసిక్గా వాళ్ళు ప్రమోట్ చేసుకోరు. అంటే మీ స్కిల్ సెట్ని మీరు ప్రమోట్ చేసుకోకుండా అమెరికా టాప్ కాలేజ్ కాబట్టి వెళ్తున్నాను, నేను అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకున్న తర్వాత నాకు ఈజీగా జాబ్ వస్తుంది కదా అందుకని చెప్పి నేను వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు యూకేకి వెళ్తే రాదా జాబ్, ఆస్ట్రేలియాకి వెళ్తే రాదా, లేకపోతే ఇండియాలో నువ్వు ఐఐఎంఓ ఐఐటీఓలో చదువుకుంటా రాదా, బీటెక్ చేసి ఎంటెక్ చేస్తే రాదా. అంటే కన్విన్సింగ్గా మాట్లాడాలి. మీరు ఫస్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి, కన్విన్సింగ్గా మీరు అద్దం ముందు నిలబడి ప్రిపేర్ అవ్వండి. మీరు పెట్టే యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ, ఫైన్. మీ దగ్గర బ్యాంక్ లోన్ ఉంది, ఫైన్, ఓకే. మీరు పార్ట్ టైం జాబ్ చేయకుండా డబ్బులతోటి మీరు సర్వైవ్ కాలిగే కెపాసిటీ ఉంది, ఫైన్. ఇవన్నీ బాగున్నాయి. వీటన్నిటి వల్ల రిజెక్షన్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది, అన్లెస్ అంటిల్ అదేదో మామూలు ఫ్రాడ్ యూనివర్సిటీయో లేకపోతే దానివల్ల పెద్ద ఉపయోగం లేని యూనివర్సిటీ అయితే తప్ప రీజనబుల్ యూనివర్సిటీస్ అన్నిటికీ మీకు వీసా వచ్చే ఛాన్స్ ఉంది, ప్రొవైడింగ్ మీరు మిమ్మల్ని ఎందుకు అమెరికా వెళ్తున్నారు అనే క్వశ్చన్ ప్రమోట్ చేసుకోగలిగితే. ఈ ఒక్క క్వశ్చన్ మీదే అండి ఎంతసేపు ఈ వీడియోలో మాట్లాడినా కానీ ఒక్క క్వశ్చన్ మీదే మీరు ఆలోచించండి, చాలా వాల్యుబుల్ ఆన్సర్ ఇవ్వచ్చు. ఇక్కడే చాలా మంది దొరికిపోతారు, 30 secondsలో అయిపోతుంది కథం. వాడు ఫస్ట్ నీ ఫైల్ ఓపెన్ చేయగానే టక్ టెల్ మీ వై యూ వాంట్ గో టు యూఎస్ఏ, వై నాట్ ఇండియా, వై నాట్ యూకే, వై నాట్ అమెరికా అనడం కొన్ని కథం. దానికి మీరు ఇచ్చే ఆన్సరు అది యాక్చువల్గా అనుకుంటూ మొదలు పెడితే అయిపోయింది మీ అప్లికేషన్ రిజెక్ట్. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఒక 30 seconds ఆన్సర్ మీరు ఒక 10-20 times అవసరమైతే చాట్ జీపీటీని అడగండి, లేకపోతే ఇంకొకటి అడగండి. మీరు సెల్ఫ్గా కాన్ఫిడెంట్గా ఎస్ నాకు ఇండియాలో టాప్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, అయినా సరే నేను ఇంకా టాప్ యూనివర్సిటీకి పోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ రీసెర్చ్ ప్రోగ్రామ్ బాగుంది, లేకపోతే ఆ కోర్సు చదవడం వల్ల నాకు వచ్చే జాబ్లో శాలరీ ఎక్కువ వస్తుంది, లేకపోతే నేను అక్కడ కోర్స్ చేసుకొని రావడం వల్ల నేను ఓన్గా ఏది కంపెనీ పెట్టుకుని మన ఏదో స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇలా వాడిని ఇంప్రెస్ చేసేలాగా మాట్లాడాలి. అంటే మీ వాల్యూ
ఆ యూనివర్సిటీకి అవసరమో ప్లస్ ఆ యూనివర్సిటీ వాల్యూ మీ ప్రొఫైల్కి అవసరమో ఇలా మీరు కన్విన్సింగ్ చేసేలాగా గనక వీసా ఆఫీసర్కి చెప్పగలిగితే ఫస్ట్ ప్రియారిటీలో 70% మీకు ఆ YUSA అనే దగ్గరే మీ వీసా అప్రూవ్ చేయాలా వద్దా అనేది వాడు డిసైడ్ అయిపోతాడు. ఒక 30 సెకండ్స్ మీరు ఇచ్చే ఆన్సరు తర్వాత నెక్స్ట్ వాడు చెక్ చేసేది ఏంటంటే ఒకవేళ టైం ఉంటే సిచ్యువేషన్ డిమాండ్స్ అది కూడా మీకు మీ ఏది మన పర్ఫెక్ట్ లెటర్ ఉందా లేదా లేకపోతే డబ్బులు ఉన్నాయా లేవా ఇవన్నీ సెకండరీ ఇన్స్పెక్షన్లోకి వస్తాయి. ఫస్ట్ మేజర్ క్వశ్చన్ మాత్రం ఇదే. ఓకే, సో ఈ క్వశ్చన్కి మీరు చాలా టైం తీసుకోండి. 2 రోజులు 3 రోజులు 4 రోజులు కాదు 10 రోజులు ప్రిపేర్ అవ్వండి. కాన్ఫిడెంట్గా మీ అద్దం ముందు నిలబడి మీరు చెప్పండి. వీసా ఆఫీసర్తో మాట్లాడుతున్నారు అనుకోండి. ఎందుకంటే కొంతమందికి కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోతుంది ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు. సో ఆ కాన్ఫిడెన్స్ డౌన్ అవ్వకుండా మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే ఆ 41% రిజెక్షన్స్లో నేను ఉండకూడదు, ఖచ్చితంగా నాకు వీసా అప్రూవ్ కావాలి అని అనుకుంటే మాత్రం 100% కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకొని మెయిన్ ద వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ YUSA అనే దానికి మీరు సెల్ఫ్ ప్రిపరేషన్ కనుక అవుతే మాత్రం డెఫినెట్గా మీ స్టూడెంట్ వీసా అప్రూవ్ అయితే అవుతుంది. సో కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ మీరు ఫాలో అవ్వటం బెటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను స్టూడెంట్స్కి చెప్దాం అనుకున్నది. వీసా రాలేదని డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు మళ్ళీ కనుక వీసా బుక్ చేసుకుని మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకుని వెళ్ళి మళ్ళీ కాన్ఫిడెంట్గా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వాడు మనకి ఇచ్చే టైం ఓన్లీ 30 సెకండ్స్ టు 1 మినిట్ మ్యాక్సిమం. ఈ టైంలో వాడిని ఇంప్రెస్ ఎలా చేయాలి అనే దాని మీద మాత్రం మీరు ప్రిపేర్ అవ్వండి, ఫోకస్ పెట్టండి. డెఫినెట్గా మీకు వీసా అయితే వస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.